శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ తరఫున మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి మహోత్సవాలకు విచ్చేసినటువంటి మాజీ గవర్నర్ గారు శ్రీ బండారు దత్తాత్రేయ గారికి సాదర స్వాగతం మనందరి కరతాళ ధ్వనుల మధ్య. ఈనాటి ముఖ్య అతిథి పాణిని విద్యాలయ స్కూల్ విద్యార్థులు మన బండారు దత్తాత్రేయ గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. చేయండి, స్టార్ట్ చేయండి. ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి మహోత్సవాలకు విచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా సాదర స్వాగతం, సుస్వాగతం. మన ముఖ్య అతిథి గారైనటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారు కూడా విచ్చేస్తున్నారు. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతర గీతాన్ని ఈరోజు పూర్తి స్థాయిలో ఆలపించడానికి మనకి పాణిని కన్యా విద్యాలయ వారు సిద్ధంగా ఉన్నారు. మరి అందరం కూడా నేర్చి నిల్చుని వందే మాతర గీతాన్ని గౌరవించుకుందాం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కలకల నినాద కరణే కోటి కోటి భుజై ధృత కర కరవాలే అబల కెనుమా ఏక బలే బహుబల ధారిణి నమామి తారిణి రిపుదల వారిణి మాతరం వందే మాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృదయ తుమి మర్మ త్వం హి ప్రాణః శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమారే ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం త్వం హి దుర్గా దశ ప్రాణ ధారిణీ కమలా కమల దళ విహారిణీ వాణి విద్యా దాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలా మాతరం వందే మాతరం శ్యామలాం సరళా సుస్మితా భూషితా ధరణీం ధరణీం మాతరం వందే మాతరం వందే మాతరం.
పెట్టి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా నిలిచే సింహాలే, 4వ సింహాలైనటువంటి మన జర్నలిస్టు కుటుంబ సభ్యులందరినీ కూడా, అవార్డు గ్రహీతలందరినీ వేదిక మీదకి ఒక్కొక్కరుగా రావాల్సిందిగా కోరుతున్నాము. పేరు పేరు తర్వాత అనేది ఉంటుందండి. డైరెక్ట్గా వచ్చున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ రావాల్సిందిగా మనవి. అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో మన జర్నలిస్టు కుటుంబ సభ్యులందరినీ సవినయంగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, తాయిని ప్రభాత్ కన్యా గురుకులానికి చెందిన కన్య ఛత్రపతి శివాజీ కోసం ఒక 2 నిమిషాలు వారు అమ్మాయి ప్రసంగించిన తర్వాత మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. सबको छत्रपति शिवाजी महाराज जयंती की हार्दिक शुभेच्छाएं। यहाँ पे पधारे हुए मुख्य अतिथि को मेरा सादर नमस्ते। आज छत्रपति शिवाजी महाराज की जन्म जयंती है। तो छत्रपति शिवाजी महाराज ने कब देश में उन्होंने क्रांति की थी? समय है 1630 का। उस काल में जब देश पूरा क्रांति में डूबा हुआ था, तब समय की ये बात है कि सन 1630 में जब पूरे देश में त्राही त्राही मची थी, पूरे देश में मुगलों का शासन था, औरंगजेब का शासन था, कुतुब शाही मुगल शाही जब हमारे देश पे शासन कर रहे थे, तब काल में जब देश में क्रांति चाहिए थी कि कौन इस देश को फिर से जगाएगा, कौन इस देश के लिए लड़ेगा, उस काल में एक मराठे का जन्म होता है, शिवाजी महाराज। जो छत्रपति शिवाजी महाराज का जन्म होता है, जो जिजामाता और शाहजी राजे भोसले की संतान होते हैं। उन्होंने अपने जन्म होते ही शिवाजी महाराज का जन्म शिवनेरी में हुआ था। उनका वहां पे नामकरण हुआ और उन्होंने अपनी क्रांति जगाई। बचपन से ही शिवाजी महाराज को जीजाबाई ने पाला पोसा और देश के लिए तैयार किया। उन्होंने छापामार युद्ध किए, मुगलों के खिलाफ लड़े और हमारे देश में जो मुगलों का शासन था, उन मुगलों को हमारे देश से भगाने का पूरा प्रयास किया। उन्होंने अपने बचपन से लेकर जब तक वो जिंदा थे तब तक उन्होंने हमारे देश के लिए ही जिए। उन्होंने जब औरंगजेब उनके जब शासन से तंग आ गया, तब औरंगजेब परेशान हो गया और उसने तय किया कि शिवाजी को कैसे हराओ। तो उसने अफजल खान को भेजा। कुतुब शाही जो थे उन्होंने शाहजहां और अनेक लोगों को उसने भेजा कि शिवाजी को कैसे भी करके हराओ, लेकिन वो अपने हर प्रयास में निष्फल रहा। अफजल खान को 1,20,000 की सेना लेके भेजा, फिर भी शिवाजी महाराज ने उसको हरा दिया। और फिर बाद में उसने शाइस्ता खान को भेजा। शाइस्ता खान 1,50,000 की सेना लेके आया, उसको भी परास्त करके भेज दिया। और तब जाके उसने ये शिवाजी नहीं हारेगा ऐसे करके उसने हमारे हिंदू राजा को अपने तरफ मिला के रखा था। उस राजा को शिवाजी महाराज की तरफ लड़ने के लिए भेजा और वो आया और उसने एक साथ शिवाजी के अनेक किलों को जीत लिया और अपना शासन बढ़ाने लगा। तब शिवाजी महाराज ने अपने बेटे और अपने मैं साथ में आके औरंगजेब से बात करूंगा ऐसे बोले थे। तो औरंगजेब ने उनको मिलने के लिए बुलाया बीजापुर में। तो वहां पे जाके शिवाजी महाराज को धोखा देके औरंगजेब ने बंदी बना लिया और उनको काल कोठरी में पुर दिया। तब शिवाजी महाराज जब कोठरी में थे, तब औरंगजेब ने बोला शिवाजी और शंभा को मिलने के लिए बुलाओ। जो शिवाजी महाराज के बेटे थे संभाजी राजे, उनको मिलने के लिए बुलाओ। तो उनको मिलने के लिए बुलाते हैं तो तब शिवाजी महाराज नहीं आते और संभाजी सिर्फ आते हैं। तो बोलते तुम्हारे पिताजी किधर है? तो तब सूचना मिलती है कि शिवाजी महाराज का स्वास्थ्य अच्छा नहीं है। तो वो फिर संभाजी को पास में बुलाता है औरंगजेब और बोलता है कि तेरे पिताजी किधर है? तो बोलते मैं आया हूँ मेरे पिताजी के जगह पे, मुझसे मिलो। तो बोलते कि तुझे बुखार नहीं आता बच्चे कभी? तो तब संभाजी बोलते हैं कि हम बुखार नहीं आता, लेकिन हमारे वजह से दूसरों को जरूर बुखार आता है। तब औरंगजेब की आंखें फटी रह जाती है और सोचने लगता है एक शिवाजी का बेटा ही इतना शेर है तो उसका बेटा तो उसका पिताजी तो बब्बर शेर होगा। ये सोच के जब औरंगजेब की रूह कांप जाती है। ऐसे शिवाजी महाराज ने अनेक कार्य किए, अनेक युद्ध लड़े और मुगलों को हराया और हमारे देश को स्वतंत्रता दिलाई। उन्होंने अनेकों युद्ध किए, उसमें शिवाजी महाराज ने अपना साहस दिखाया, उनके बेटे ने भी अपना साहस दिखाया। शिवाजी महाराज के जो बंधु थे, जो उनके साथी थे, वो भी उनका बहुत साथ देते थे। तानाजी मालुसरे का नाम हम सब ने सुना होगा। उन्होंने घोड़ाना किले पे अपना आक्रमण करके उन्होंने घोड़वाना किला मुगलों से लिया था। वो साहसी वीर लड़ते लड़ते उस युद्ध में मर गए।
तब शिवाजी महाराज को दुख होता है, लेकिन वो बोलते हैं कि शेर आया गढ़ आया लेकिन शेर चला गया, तो उस गढ़ का नाम तब से सिंहगढ़ रखा जाता है। ऐसे शिवाजी महाराज ने अनेक अपने युद्धों से हमारे देश के लिए लड़े। ऐसे शिवाजी महाराज को याद करके हम भी अपने जीवन में उनके विचारधारा उतारे और हम अपने अपने देश के लिए कुछ करें। ऐसे सब में आज मन में संकल्प लेना चाहिए और सब एक बार सब शिवाजी महाराज की जय बोलेंगे। छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज की। नमस्ते, ధన్యవాద్. బ్రైట్ కాన్సెప్ట్ అది కోసం చెప్తుంది. దాని తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అమ్మ ఇంగ్లీష్లోనే చెప్పాలి, హిందీలో తను చెప్పారు, ఓన్లీ ఇంగ్లీష్. आप सभी को मेरा नमस्कार. many hearty greetings to you all on this शिवाजी महाराज बर्थडे. सर्वप्रथम राष्ट्र, फिर गुरु, फिर माता पिता, फिर परमेश्वर. अतः पहले खुद के बारे में नहीं, राष्ट्र के बारे में सोचना चाहिए. छत्रपति शिवाजी was a brilliant military strategist, vision leader, and unwavering courage, unstoppable fighter, and unchallengeable, and one of the most courageous, prestigious Marathas pride and pride to India. एक बात दुनिया उनके बारे में याद करेगी और आप भी याद करेंगे. छत्रपति शिवाजी महाराज इतना ताकतवर थे कि दुश्मन उनके नाम सुनते ही भाग जाते थे. वो कभी भी देश के झुकने नहीं दिए और शिवाजी का महाराज का नाम इतिहासों के पन्ने में ऐसे लिखा गया है कि स्वर्णों के अक्षरों से लिखा गया है. जलस्य राज्य तलस्य भूमि. थैंक यू. दिस इज श्राव्या, क्लास 9. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఛత్రపతి శివాజీ మహారాజు సహ్యాద్రి శిఖరాలపై సింహగర్జనమైన ఘోష, అదే వీర శివాజీ శ్వాస. అతడు అసామాన్యుడు, హిందూ ధర్మ పరిరక్షకుడు, యుగాలను శాసించే శత పురుషుడు. మట్టి నుంచి మహిమాన్వితం ఆ మహావీరుని ఆత్మగానం. వీరోచిత రోషం వెలిగించిన దీపం, అంధకారాన్ని చీల్చిన ఖడ్గం, అణిచివేతను అణిచిన ధైర్యం, ధర్మానికి నిలువెత్తు రూపం, తల్లి జిజియాబాయి కన్న స్వప్నం, ధైర్య క్షేత్రాన మొలకెత్తిన విత్తనం, స్వాభిమానం ఆ వీరుని ఆయుధం, స్వేచ్ఛకు పట్టాభిషేకం చేసిన రాజసం, శత్రువులకు సింహ స్వప్నం, ప్రజల మనసును మలయమారుతం, పేదోళ్ల కన్నీరు తుడిచే హస్తం. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. మన ముఖ్య అతిథి గారైనటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారిని వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా, సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రి వర్యులుగా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్ర గవర్నర్ గా పనిచేసి ఈ వయసులో కూడా ఎక్కడ ఏ ప్రజలకు ఆపద వచ్చినా నేనున్నానంటూ రాష్ట్రమంతటా కూడా పర్యటనలు చేసి బడుగు బలిగిన వర్గాల నేతగా ప్రసిద్ధిగాంచిన బండారు దత్తాత్రేయ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ब्रह्मवर्चसी जायतामाराष्ट्रे राजन्यश्शो व्याधि महारथो जायता दोग्ध्रे धेनुर्वोढानत् नाशः सप्तः परं धीर्योष जिष्णुरथेष्ठा सभेयो युवास्य यजमानस्य वीर जायतान्निकामे निकामे नः पर्जन् ओषधयः पच्यन्ता योगक्षे नः कल्पता. ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत. पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतमदीनास्य शरदः शतं भूयश्च शरदः शतात्. ॐ एतेन वारमपारं प्रप्लवन्ते संवत्सरमुपयन्ति यत्रिहद्रथन्तरे अन्वच्चे युर्यथा मध्ये समुद्रस्य प्लवमन्वच्चे यस्तादिकबलत्सर्गं बृहद्रथन्तराख्या वित्ता प्रतिष्ठा गच्छन्ति सर्वे भ्यो वै ధన్యవాదాలు సవితాజీ, ధన్యవాదాలు. దత్తాత్రేయ గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి వారు మనకు సమయాన్ని ఇచ్చినందుకు భాగ్యనగర్ శివాజీ సేవా సమితి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇంకొక 10 నిమిషాలు వారి సమయాన్ని వెచ్చించి జర్నలిస్టులకు వారి చేతుల మీదుగా పురస్కారాలు అందించి వారి సందేశాన్ని ఇచ్చి వెళ్ళవలసిందిగా నేను భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వారు ప్రార్థిస్తా ఉన్నాను. ఈశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ఈశ్వర్ రెడ్డి గారు వీరు వారి తండ్రి నుంచి కూడా జాతీయ భావాలను వారు పుణికిపుచ్చుకున్నారు. ఆర్మీలో పనిచేసినటువంటి వారి నాన్నగారి నుంచి స్ఫూర్తిని పొంది జర్నలిజంలో ఉదయం పేపర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పత్రికల్లో చేస్తూ అలాగే అసెంబ్లీ కన్వీనర్గా కూడా వారు సేవలు అందించారు. వీరికి ఘనంగా భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వారు సత్కరించినందుకు ధన్యవాదాలు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య శ్రీ మదన్ గుప్తా గారు వీరు నడిచే ధార్మిక గ్రంథాలయం సనాతన ధర్మం గురించి అలాగే జాతీయవాదాల భావాల గురించి 40 ఏళ్లకు పైగా కృషి చేస్తూ ఈ దేశానికి యువతకు స్ఫూర్తిని నింపుతూ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి శ్రీ మదన్ గుప్తా గారిని వేదిక సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ చుండూరు సాయి గారు వీరి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వీరి పేరు తెలియని జర్నలిస్ట్ లేరు, వీరి పేరు తెలియని ఛానల్ లేదు, వీరి పేరు తెలియని యూట్యూబర్స్ లేరు. అందరికీ స్ఫూర్తి. ఎంతో మందికి వారి సేవలను చాలా అద్భుతంగా అందించారు. శ్రీ చుండూరు సాయి గారిని వేదిక సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. ప్రభుత్వాలను గడగడలాడించి నిజానికి నిర్భయంగా ఎదురు నిలిచి ఎంతో సేవలు అందించారు. అటు ఏ ప్రభుత్వమైనా సరే సాయి గారు ఉన్నారు అంటే నిజాలు బయటకు వస్తాయనేది ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుడుతుంది. అలాంటి ఎన్నో సంచలన కథనాలు అందించి ప్రభుత్వాలకు ప్రజలుగా వారధిగా నిలిచేటువంటి నిజమైన జర్నలిస్ట్ సాయి గారు ధన్యవాదాలు. జంధ్యాల శరత్ బాబు గారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఈనాడులో వారు సేవలు అందించారు. వీరు శ్రీకాకుళం నుంచి ఇక్కడ ఒకరు విచ్చేశారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆణిముత్యం అనే చెప్పాలి. వీరు సామాన్యులు కారు. వారి సేవలను ఎన్ని సంవత్సరాలుగా కూడా అందిస్తూనే వస్తున్నారు. ధార్మికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అలాగే జాతీయ భావాలతోటి ఈ కార్యక్రమానికి ఏదైతే అవసరమైందో అవన్నీ కూడా వీరందరూ కూడా అందిస్తూ వస్తున్నారు. శ్రీ రవికంటి శ్రీనివాస్ గారు వీరిని సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ ఎడిటర్ గా ఈనాడులో చేశారు. అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా చేశారు WJI తెలంగాణ నుంచి. శ్రీనివాస్ వారిని కూడా సగౌరవంగా సన్మానించవలసిందిగా భాగ్యనగర్ శివాజీ సేవా సమితి సభ్యులను కోరుతున్నాము. అలాగే జి రాజేంద్ర ప్రసాద్ గారు అడిషనల్ కన్సల్టెంట్ గా చేశారు. అలాగే సాక్షి దినపత్రికలో వీరి సేవలను అందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా వారు సేవలు అందిస్తూనే వస్తున్నారు. జి రాజేంద్ర ప్రసాద్ గారు భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ తాడూరు కరుణాకర్ గారు వీరిని సాధారణంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సీనియర్ జర్నలిస్ట్, WJI స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా వీరు సేవలు అందించారు. జాతీయ భావాలతో ఎన్నో కథనాలను సంచలనంగా చేసి సమాజానికి సేవలు అందిస్తూనే వస్తున్నారు. తాడూరు కరుణాకర్ గారు. అలాగే ఎం క్రాంతిదేవి మిశ్రా గారు సీనియర్ జర్నలిస్ట్, HMTV నుంచి వీరు విచ్చేశారు. ఎన్నో విజయాలను అందుకున్నారు. ఎం క్రాంతిదేవి మిత్రా గారు వీరిని కూడా భాగ్యనగర్ శివాజీ సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ వారు ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. HMTVలో అంతకుముందు ఇంకా ఎన్నో ఛానల్స్ లో వారు సేవలు అందిస్తూనే వస్తున్నారు. జాతీయ భావాలతో ఎన్నో కథనాలను కూడా వారు అందించారు. శ్రీమతి దేవిక DJ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ వీరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి దేవిక. అలాగే శ్రీ కప్పర ప్రసాదరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చీఫ్ ఎడిటర్ గా స్టూడియో 18 లో ఉన్నారు. తెలంగాణ నుంచి జర్నలిస్ట్ యూనియన్ లో కూడా వారు ఉన్నారు. శ్రీ కప్పర ప్రసాదరావు గారు.
కొంటు మల్లేశం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. నమస్తే తెలంగాణ నుంచి అసిస్టెంట్ చీఫ్ రిపోర్టర్ గా కూడా వీరు వర్క్ చేస్తున్నారు. కొంటు మల్లేశం గారు. వి వీరప్ప గారు సీనియర్ జర్నలిస్ట్ వి వీరప్ప గారు. డాక్టర్ సంకేపల్లి భరత్ కుమార్ శర్మ గారు స్టూడియో 18 24x7 చైర్మన్ అండ్ సిఇఓ. వీరప్ప గారిని ఛత్రపతి శివాజీ సభ్యులు అలాగే భాగ్యనగర్ శివాజీ సేవా సంస్థ సభ్యులందరూ కూడా ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. డాక్టర్ సంకేపల్లి భరత్ కుమార్ శర్మ గారు స్టూడియో 18 24x7 న్యూస్ తెలుగు చైర్మన్ అండ్ సిఇఓ వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆర్ మధుసూదన్ రావు గారిని సాక్షి ఎక్స్ న్యూస్ ఎడిటర్ గా వారు సేవలు అందించారు. సీనియర్ రిపోర్టర్ గా ఉన్నారు. వారు ఎన్నో కథనాలను సంచలనాత్మకంగా అందించి అలాగే స్కూల్స్ లో ఎంతో మంది జర్నలిస్టులను తయారు చేసినటువంటి ఈనాడు నుంచి సాక్షి వరకు కొన్ని వందల మంది స్టూడెంట్స్ జర్నలిస్టులను తయారు చేశారు. వారిని భాగ్యనగర్ శివాజీ సేవా సమితి తరపు నుంచి ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. జి వెంకట సాంబశివరావు గారు తదుపరి ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ 99 టీవీ నుంచి వీరు విచ్చేశారు. మచిలీపట్నం నుంచి జి వెంకట సాంబశివరావు గారు బ్యూరో చీఫ్ 99 టీవీ నుంచి వీరు ధార్మికంగాను సామాజికంగాను జాతీయ భావాలతోటి ఎన్నో సేవా కార్యక్రమాలు వస్తూనే సామాజికంగా అలాగే ఛానల్లో కూడా వారి దైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. వారిని భాగ్యనగర్ శివాజీ సేవా సమితి తరఫు నుంచి సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ వి బాలసుబ్రహ్మణ్యం గారు చీఫ్ ఎడిటర్ హరిహర రుద్రవీణ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఉన్నారండి. శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు వీరి పేరులని ఇంటి పేరునిగా చేసుకున్నారు. రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం గారని వారికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ధార్మికంగాను సామాజికంగాను స్వధర్మంలోనైనా సరే ఎవరైనా తప్పు చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. అన్నదాన కార్యక్రమాల దగ్గర నుంచి ఎన్నో చేస్తూ వస్తున్నారు. శ్రీ వి నవత ఆర్ వాయిస్ ఛానల్ కరెస్పాండెంట్ శ్రీ వి నవత గారు ఆర్ వాయిస్ ఛానల్ నుంచి విచ్చేశారు. స్వధర్మంలో శ్రీ భువనగిరి రామ నరసింహారావు గారు పబ్లిషర్ వారణాసి మంత్లీ మ్యాగజైన్ నుంచి వీరిని సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మురపాక సన్యాసిరావు గారిని వేదిక సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నామండి. అలాగే ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ డెక్కన్ ఛానల్ నుంచి వరంగల్ నుంచి విచ్చేశారు. డెక్కన్ విజన్ ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సన్యాసిరావు గారు అయిపోయింది. ఎస్ నాగరాజు గారు కరెస్పాండెంట్ ఈటీవీ వీరిని కూడా సాదరంగా సగౌరవంగా వేదిక ఆహ్వానిస్తున్నాము. ఎం నర్సయ్య గారు సీనియర్ జర్నలిస్ట్ సివిఆర్ న్యూస్ WJI జాయింట్ సెక్రటరీ కూడా వీరు సేవలు అందిస్తూ వస్తున్నారు. ఎం నర్సయ్య గారు వీరిని కూడా సాదరంగా సగౌరవంగా వేదిక ఆహ్వానిస్తున్నాము. అలాగే వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. బి అనిల్ కుమార్ సాక్షి బ్యూరో చీఫ్ సాక్షి నుంచి వచ్చారు. వీరిని కూడా వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టి బాలగంగాధర్ తిలక్ గారు సీనియర్ జర్నలిస్ట్ మీడియా మెంటర్ అండ్ కన్సల్టెంట్ వీరిని కూడా వేదిక సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తాము. వీరందరూ కూడా జాతీయ భావాలతోటి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వారి సేవలను అందిస్తున్నారు మీడియా తరఫు నుంచి. శ్యామ్ సుందర్ గారు వరయోగి శ్యామ్ సుందర్ గారు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ కూడా వీరిని కూడా గౌరవంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. వి శ్రీకాంత్ గారు సీనియర్ జర్నలిస్ట్ AB6 న్యూస్ వీరిని కూడా సాదరంగా వేదిక ఆహ్వానిస్తున్నాము. వి శ్రీకాంత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ABC న్యూస్. ప్రియా కౌశిక్ గారు RBC న్యూస్ తెలుగు HOD అండ్ యాంకర్ వారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. జాహ్నవి గారు JR విజన్ మీడియా నుంచి 10 సంవత్సరాలకు పైగా ఆవిడ కూడా సేవలను అందిస్తూ వస్తున్నారు జాతీయ భావాలు. మురపాక సీతారామ వెంకటరమణ గారిని వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డిప్యూటీ న్యూస్ ఎడిటర్ ఈనాడు నుంచి వచ్చారు వారు రిటైర్. మురపాక సీతారామ వెంకటరమణ గారిని ఎం ధరణి PJ న్యూస్ ధరణి గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. ఏ శ్రీనివాసరావు మీ శ్రీనూద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ వారిని కూడా
సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారిని కూడా సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. భాగ్యనగర్ శివాజీ సేవా సమితి సభ్యులు కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, ఏ శ్రీనివాసరావు గారు, మీ శ్రీను ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్, రంగా కిరణ్ గారు, కేవీఆర్కే 9 న్యూస్ ఎండి శ్రీ రంగా కిరణ్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. శివాజీ, వీరి పేరులోనే ఉంది శివాజీ, సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీవీ WJ ఆర్గనైజేషన్ సెక్రటరీగా కూడా వారు సేవలను అందిస్తూ వస్తున్నారు. జోస్యుల బాలకృష్ణ గారు, వీరిని కూడా సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. స్వతంత్ర న్యూస్ నుంచి వారు విచ్చేశారు. అలాగే శివనాద్రి ప్రమోద్ కుమార్ గారు, శ్రీ హిమకృష్ణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. తాడూరి వెంకట్రామ్ గారు, శ్రీ తాడూరి వెంకట్రామ్ గారిని, నరసయ్య గారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ వరలక్ష్మి గారు, వీరు వైజాగ్ నుంచి విచ్చేశారు. సుమన్ టీవీకి సంబంధించి వారు టీం లీడర్ గా ఉన్నారు. శ్రీ వరలక్ష్మి గారిని వేదిక మీదకి సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మహిళలు సైతం మేమేం తక్కువ కాదు, జర్నలిజంలో మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని కష్టపడుతూ వస్తున్నారు. మహిళా జర్నలిస్టులు ఎవరున్నారు, ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లక్ష్మి గారు, పి చంద్రయ్య గారిని కరెస్పాండెంట్ ఆర్టీవీ, వీరిని కూడా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. వరలక్ష్మి గారు, సుమన్ టీవీ నుంచి వైజాగ్ నుంచి వీరు విచ్చేశారు. ఆవిడ ఎక్కడికైనా వెళ్ళారు, న్యూస్ కవరేజ్ వస్తున్నారు అంటే ఖచ్చితంగా నిజాలను బయటకు తీస్తారు. సమాజంలో తనకంటూ గుర్తింపును తీసుకుని వచ్చి సీనియర్ జర్నలిస్ట్ గా 20 ఏళ్లకు పైగా సేవలు అందిస్తూ వస్తున్నారు. వారిని భాగ్యనగర్ శివాజీ సేవా సమితి సభ్యులు ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. మచిలీపట్నం నుంచి వచ్చేసినటువంటి సింహాది కృష్ణప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. మీరందరూ కూడా సాక్షి నుంచి వర్క్ చేస్తూ వస్తున్నారండి, ఈనాడు నుంచి మొదలై. అలాగే ఒక్కరండి గోపరాజు గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారు సన్మానం ఇక్కడే ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు గోపరాజు గారు. దయచేసి మిగతా రిపోర్టర్లందరినీ కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఎంపీ రాజేంద్ర గారు వస్తున్నారు కనుక మళ్ళీ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మన దత్తాత్రేయ గారికి కూడా వేరే కార్యక్రమం ఉన్న కారణంగా వారి సందేశాన్ని ఇచ్చి వెళ్తారు. దయచేసి అందరూ కూడా తమ తమ సీట్లో కూర్చోవాలి. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కిందికి, మన కార్యకర్తలు ఒక్కసారి వెళ్ళాలి. ప్రసాద్ గారు ఒక్కసారి ప్రసాద్ గారితో ఈ ప్రోగ్రామ్ యాంకరు, భాగ్యనగర్ శివాజీ సేవా సమితి మెంబర్ అయిన శిల్పికకు కూడా కొద్దిగా మీరు మీ చేతుల మీదుగా సన్మానం చేయాలి సార్. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. ఇప్పుడు మన ముఖ్య అతిథి హిమాచల్ ప్రదేశ్, హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రులు, మనకు మొదటి నుండి కూడా భాగ్యనగర్ శివాజీ సేవా సమితికి మార్గదర్శకులు. గతంలో కూడా స్వతంత్ర సమర యోధులను సన్మానించినప్పుడు వారు హర్యానా గవర్నర్ హోదాలో మరి భాగ్యనగర్ శివాజీ సేవా సమితి విన్నపం మేరకు వారు వచ్చి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనం పిలిచిన వెంటనే ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మనకు సమయాన్ని ఇచ్చి మరి మన కార్యక్రమానికి వచ్చినందుకు భాగ్యనగర్ శివాజీ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మనను ఉద్దేశించి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. సంతోషమైన విషయం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. ఎందుకంటే శివాజీ
ఒక గొప్ప పరిపాలకుడు. శివాజీ మహారాజు కేవలం మహారాష్ట్రకే పరిమితం కాదు, శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అమ్మాయిలు చెప్పిన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈరోజు జర్నలిస్టులు సామాజికమైనటువంటి ఒక మార్పులు తీసుకొచ్చేటువంటి ఒక నాయకులు. కాబట్టి జర్నలిస్టుని సన్మానం చేయమంటే మనము సమాజాన్ని సన్మానం చేసినట్టని నేను మీకు ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. మిత్రుడు నందనం దివాకర్ గారు 28 సంవత్సరాల నుంచి ఈ పురస్కారాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సేవా ట్రస్టు అనేకమైనటువంటి ఒక జర్నలిస్టులు అనేక విధాలుగా సమాజ కార్యంలో తోడ్పడుతున్న వాళ్ళు, సమాజంలో మార్పు తెస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే శివాజీ మహారాజు ఒక మహారాష్ట్రకి నాయకుడు కాదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశంలో గొప్ప మహాస్ఫూర్తి నాయకుడు అని మనం చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ గొప్ప పరిపాలకుడు, పరిపాలనా దక్షుడు. ఆయన మొట్టమొదటి అంటే ఆనాడు మొఘలాయకు ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసి సమాజంలో చైతన్యాన్ని పరిచి 3 విషయాల మీద వారు చాలా సంకల్పంతో ఉన్నారు. వారి పరిపాలనలో ధర్మరక్షణ, దేవాలయ రక్షణ, గోమాత రక్షణ, భూమాత రక్షణ, మహిళామాత రక్షణ, వీటన్నిటినీ ఆయన శ్రద్ధతో వినయంతో పరిపాలించాడు. ఎక్కడ కూడా శివాజీ మహారాజు దేశాన్ని సృష్టించలేదు. ఛత్రపతి శివాజీ మహారాజు ఆయన పరిపాలనలో అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి ఆయన సైన్యంలో స్థానం కల్పించినారు. ఆయన పరిపాలనలో రైతులకు అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కాటకాలు వచ్చినప్పుడు పన్ను మాఫీ చేసి వాళ్ళకు విత్తనాలు ఉచితంగా ఇచ్చినటువంటి మహానుభావుడు ఆనాడే ఛత్రపతి శివాజీ మహారాజు మీకు మనం చేస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక పరిపాలకుడు. మహిళలంటే ఎంతో గౌరవం. ఆనాడు ఛత్రపతి శివాజీ ఒక సైనికుడు దాడి చేసి కొన్ని విజయాలు సాధిస్తారు. అందులో ఉన్నటువంటి ఒక గొప్ప సైనికుడు ఒక ముస్లిం మహిళ, అందమైనటువంటి ముస్లిం మహిళ. ఆమె పట్టుబడుతుంది. ఆనాడు ఏంటంటే రాజుకు అందమైన అమ్మాయిని తీసుకొచ్చిస్తే ఎంతో సంతోషపడతారని చెప్పేసి భావించేవాళ్ళు. ఆ సమయంలో ఆ సైనికుడు సుందరమైన అమ్మాయిని తీసుకొచ్చి శివాజీ ముందు పెట్టి నేను మీకు ఇస్తున్నానని చెప్తే ఆయన చెప్పాడు, ఏం చెప్పాడంటే, నేను ఈ సుందరమైనటువంటి ఒక ఆమె కడుపులో నేను పుట్టింటే నేను చాలా అందంగా ఉండేవానని చెప్పినాడు. అంటే ఆమె తల్లిగా భావించాడు. అది విన్న తర్వాత సైనికుడి మతి భ్రమించింది. అంటే పరిపాలకుడు అంటే కేవలం దోపిడీ చేయడం, పరిపాలకుడు అంటే మోసం చేయడం, పరిపాలకుడు అంటే అధర్మంగా ఉండడం, నిజాతిగా ఉండకపోవడం, స్వజాతిగా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఆనాడు ఉన్నాయి. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రకంగా ఆనాడు దేశంలోనే నేను అనుకుంటాను మొట్టమొదటిసారి మొత్తం భారతదేశంలో ఆనాడు మొఘలాయకు ఉన్నటువంటి సామ్రాజ్యంలో హిందూ పాద్షాహి అనేటువంటి ఒక రాజు పట్టాభిషేకం చేసి ఉన్నారంటే ఒక శివాజీ మహారాజ్ మాత్రమే మీకు మనం చేస్తాం. అందుకనే ఆయనను
ఛత్రపతి శివాజీ ఆయన వీరుడు, సాహసికుడు, ఉద్యముడు, ధైర్యశాలి, శక్తిశాలి, పరాక్రమమైన సంపన్నుడు. అలాంటి గొప్ప నాయకుడిని నేను ప్రభుత్వాలను కోరుతున్నాను. ఆయన ఒక జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో సక్రమంగా విద్యార్థులందరికీ తెలియజేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం మహారాష్ట్ర కాదు, మొత్తం దేశానికి స్ఫూర్తి ప్రదాత. అందుకనే మనందరం కూడా ఆయన నివాళులు అర్పించామంటే సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజంలో ధర్మాన్ని రక్షించాలి, సమాజంలో దేవాలయాన్ని రక్షించాలి, గోవులను రక్షించాలి, అలాగే ఆడవాళ్ళను రక్షించాలి, ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వాలి, ఆడవాళ్ళను సేవ చేయాలి. ఆ రకమైనటువంటి ఒక భావనతో ఈ దేశంలో ఎంతమంది యువకులు బయలుదేరితే అది శివాజీకి నిజమైన నివాళి. మరి ఈరోజు జర్నలిస్టులను సన్మానం చేయమంటే వాళ్ళు కూడా సమాజంలో ఈ మార్పును కోరుతున్నారు. కాబట్టి నందనం దివాకర్ గారు ఈసారి జర్నలిస్టులకు సన్మానం చేయడం, సమాజంలో మార్పును తీసుకొచ్చేటువంటి వాళ్ళకు సన్మానం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి భావించేసిండు. చాలా సంతోషం. నేను ఆ పురస్కార గ్రహీతలందరికీ మనసారా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మంచి జర్నలిజం అంటే దర్పణంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టు రాయాలి, అంతేగాని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా రాయకూడదు. కాబట్టి నీతి, నిజాయితీ, ధర్మము, సత్యము ఇవి ఉనికిపూసే విధంగా జర్నలిస్టులు కూడా ఉండాలని నేను తప్పకుండా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మానం చేసినటువంటి దివాకర్ గారికి, వాళ్ళ బృందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మా మిత్రుడు మల్లారెడ్డి గారు, మిగతా ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. మా మిత్రుడు దివాకర్ గారు, అన్న కృపాకర్ గారు, నందనం కృపాకర్ గారు నిస్వార్థమైన సేవకు అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడు నందనం కృపాకర్ గారు. ఏమి ఆశించకుండా సమాజ సేవకు అంకిత భావంతో పనిచేస్తున్నాడు. కాబట్టి దివాకర్ గారు, కృపాకర్ గారు వాళ్ళందరూ కూడా ఇంకా భగవంతుడు వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ నాన్నగారు ఇప్పుడు 99, సత్యం గారు ఆదర్శ పురుషుడు. అలాంటి కుటుంబం ఈ జాతీయ భావన కోసం, దేశభక్తి ఉన్నటువంటి భావన కోసం కృషి చేస్తున్నందుకు కుటుంబాన్ని కూడా నేను మనసారా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గారికి వారి విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు భాగ్యనగర్ శివాజీ సేవా సమితి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మా సమితి మీద ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సమితి సభ్యులు కిందికి వెళ్ళి సార్ని సాగరింపాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిగతా కార్యక్రమం అంతా కూడా నడుస్తూ ఉంటుంది కనుక శివాజీ సేవా సమితి సభ్యులు సార్ను సాగనంపాలి. నెక్స్ట్ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. దయచేసి గెస్టులు కూర్చోవాలి. ధన్యవాదాలండి. పూర్తయ్యేంత పట్టుకో. చివరిలో జర్నలిస్టులు అందరితో కలిపి ఒక గ్రూప్ ఫోటో కూడా ఉంటుందండి. దయచేసి ఎవరు వెళ్ళకండి. అలాగే ఇప్పుడు మన మధ్య భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి కొల్లి మాధవ్ గారు కూడా రావడం జరిగింది. వారికి భాగ్యనగర్ శివాజీ సేవా సమితి తరఫున స్వాగతం, సుస్వాగతం. చదవకూడదు అనుకునేవారు నిజంగా కరెక్ట్ కాదు. కానీ వేదాలు ఆడపిల్లలు చదివితే ఎంత అమృతం చెవుల్లో నింపినట్లుంటుందో ఇప్పుడు ఈ చిన్నారులు వేద పఠనం ద్వారా మీరందరూ కూడా వింటారు. ఏతేన భారమపారం ప్రప్లవంతే ఏ సంవత్సరాణి
अन्वच्चेयस्ता तदनुत्सर्गं बृहद्रथं तराभ्यामित्वा प्रतिष्ठा गच्छन्ति सर्वे भ्यो वै कामेः भ्रस्सन्धिक्तो भेदत्यजमाना सर्वान् कानवरुन्धते ॐ एतेन वारमण वारमेत एतेन वारमपारम पारमण वारमेत एतेन वारमपारम् अनवारम पारम पारमण वारमण वारम पारम प्रप्रापारमण वारमण वारम पारम प्रा अपारम प्रप्रापारम पारम प्रप्लवन्ते प्लवन्ते प्रापारम पार प्रप्लवन्ते प्रप्लवन्ते प्लवन्ते प्रप्लवन्ते ये प्लवन्ते प्रप्लवन्ते ये प्लवन्ते ये प्लवन्ते प्लवन्ते संवत्सरगुं संवत्सरये प्लवन्ते प्लवन्ते ये संवत्सरगुं संवत्सरये संवत्सरमुपयन्ति पयन्ति संवत्सरये संवत्सरमुपयन्ति संवत्सरमुपयन्ति पयन्ति संवत्सर संवत्सरमुपयन्ति यद्यदुपयन्ति संवत्सर संवत्सरमुपयन्ति यत् संवत्सरमिति संवत्सरम् उपयन्ति यद्यदुपयन्ति पयन्ति यत् बृहद्रथन्तरे बृहद्रथन्तरे यदुपयन्ति पयन्ति यत् बृहद्रथन्तरे यत् बृहद्रथन्तरे बृहद्रथन्तरे यत् बृहद्रथन्तरे अन्वच्चेयरन्वच्चेयत् बृहद्रथन्तरे यत् बृहद्रथन्तरे अन्वच्चेयोः बृहद्रथन्तरे अन्वच्चेयरन्वच्चेय बृहद्रथन्तरे बृहद्रथन्तरे अन्वच्चेयर्यथा यथान्वच्चेयत् बृहद्रथन्तरे बृहद्रथन्तरे अन्वच्चेयर्यथाः बृहद्रथन्तरे इति बृहत् रथन्तरे अन्वच्चेयर्यथा यथान्वच्चेयरन्वच्चे यथा मध्ये मध्ये यथान्वच्चेयरन्वच्चेयर పాణిని ప్రభాత్ కన్యా మహావిద్యాలయం ఆచార్య సవిత గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రాంతంలో ఒకే ఒక కన్యా గురుకులం బొమ్మాయిగూడలో నడుస్తూ ఉంటుంది. అమ్మాయిలకు వేదాలు చదివించడం అన్నది ఒక మహా అద్భుతం. అది ఈ గురుకులంలోనే కొనసాగుతుంది కనుక ఈ యొక్క వేదిక మీద ప్రదర్శించిన విద్యార్థులందరూ కూడా వేద పండితులను మీకు తెలియజేస్తూ అవకాశం ఉన్నప్పుడు మనం అందరం కూడా ఆ గురుకులాన్ని సందర్శించి మన అమ్మాయిలను కూడా అంత అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతూ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మల్లారెడ్డి గారిని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లి మాధవ్ గారిని ఆచార్య సవితాదేవి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సన్మానించవలసిందిగా భాగ్యనగర్ శివాజీ సేవా సమితి సంస్థను కోరుతున్నాము. అలాగే చిన్నారులందరినీ కూడా వేదిక మీదకి ఎవరైనా ఉన్నారమ్మా చిన్నారులు? ఈ పాటకి ఇలా కూడా మనము యోగా చేయవచ్చా అని చాలా చక్కగా చిన్నారులు ఆడ శివంగుల్లాగా చూపించారు. భవిష్యత్తులో వేదమే కాదు శరీరాన్ని ఆయుధంగా కూడా చక్కగా చేస్తూ వారిని తీర్చిదిద్దుతున్నటువంటి సవితా గారు ఆచార్య సవితా గారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు. ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ పిల్లలకి సన్మానం చేసినట్ల చప్పట్ల ద్వారా తయారు చేయవలసింది మనవి. దయచేసి ఒక నిమిషం నిలబడవలసిందిగా మనవి. ఫోటోగ్రాఫర్స్ చూస్తున్నారు. 6 వయసు నుంచి విచ్చేసినటువంటి వనిత
ఈమె మహిళా శివంగి, మామూలుగా కాదు, ఎక్కడెక్కడి నుంచో ఆవిడికి కాల్స్ వస్తుంటాయి. బెదిరింపు కాల్స్, చంపేస్తాము, నరికేస్తాము, ఇట్లాంటి కాల్స్ వస్తూ ఉంటాయి. అన్నిటినీ కూడా ఒక మహిళగా తను ఎదుర్కొంటూ వారందరినీ కూడా సమాధానాలు చెప్తూ ధర్మం కోసం, దేశం కోసం ఆమె పాటుపడుతున్నారు. వందే మాత్రం అంటూ మొదలు పెడుతూ ఉంటారు ఆవిడ కార్యక్రమాల్లో, ఏ వీడియోలైనా కూడా. నిజంగా ఇలాంటి మహిళలు ముందుకు వస్తే ప్రతి ఇంట్లోనూ కూడా ఛత్రపతి శివాజీ లాంటి వారందరూ కూడా పుట్టుకొస్తారు. ఒక్క మహిళను సన్మానిస్తే ఆ ఇంటి వారందరినీ కూడా సన్మానించుకున్నట్లే. ఇంకెవరున్నా 99 టీవీ నుంచి తెలంగాణ బ్యూరో చీఫ్ వారు పాత్రి వాసుదేవన్ గారు ఇచ్చేస్తున్నారండి. వారిని ఘనంగా సన్మానించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను కోరుతున్నాము. ఇప్పుడు కూడా సపోర్ట్ అనేది వారి కుటుంబం నుంచి ఉంటుంది కనుక వారి భర్త గారిని కూడా సన్మానిస్తున్నారు. ఆంధ్రప్రభ నుంచి ప్రియాంక గారు ఇచ్చేస్తున్నారు. వారిని కూడా ఘనంగా సన్మానించవలసిందిగా భాగ్యనగర్ శివాజీ సేవా సమితి సభ్యులను కోరుతున్నాము. ఆంధ్రప్రభ నుంచి ప్రియాంక గారు, ప్రియా కౌశిక్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అటు జర్నలిస్ట్ గాను యాంకరింగ్ కూడా చేస్తూ వారు సామాజిక సేవలోను ధార్మిక కార్యక్రమాలు అన్నిటినీ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ పాత్రి వాసుదేవన్ గారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. 99 టీవీ నుంచి పొలిటికల్ అనలిస్ట్, అలాగే వారు జర్నలిస్ట్ కూడా. చాలా ఎన్నో విశ్లేషణతోటి వారు వీడియోలు చేస్తూ ఉంటారు సమాజానికి. ఎక్కడ రాణిస్తున్నారండి, మొత్తం కమ్మేస్తున్నారు, తోసేస్తున్నారు. జాతీయ భావాలతోటి వారు చేసిన కార్యక్రమాలు అన్ని ఇన్ని కావండి, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఎన్నో బెదిరింపులు ఎదుర్కొంటూ ఉంటారు సీనియర్ జర్నలిస్టులు అనే వాళ్ళందరూ కూడా. 4వ సింహం అని పేరు చెప్పుకుంటారు కానీ ఆ సింహాలకి ఎన్నో సింహాల నుంచి ప్రాబ్లమే. సప్తగిరి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాం. వారిని ఘనంగా సన్మానించవలసిందిగా మనవి. ఆల్ ఇండియా రేడియో, ఈ టీవీలు కూడా రాకముందు మనకి సమాచారం అనేది వచ్చేటప్పుడు ఆల్ ఇండియా రేడియో ద్వారానే, అలాంటి ఆల్ ఇండియా రేడియో ద్వారా వారికి విచ్చేశారు. వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అలాగే సివిఆర్ ఛానల్ నుంచి శ్రీనివాస శాస్త్రి గారు, వీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రొడ్యూసర్ గా ఉంటారు, జర్నలిస్ట్ గాను, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా ముందుంటారు. సివిఆర్ ఛానల్లో ప్రొడ్యూసర్ గా ఉన్నారు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ చేస్తూ ధార్మిక పరమైనటువంటి ఎన్నో కార్యక్రమాలకు అటు చాగంటి వారు, గరికపేట వారు ఇలాంటి వారందరినీ కూడా టీవీ ఛానల్స్ లో ఎన్నో కార్యక్రమాల్లో వారిని కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. త్రికాల్ ఛానల్ అజయ్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. త్రికాల్ ఛానల్ అజయ్ గారు. ఎన్టీవీ మహేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్టీవీ మహేష్ గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. త్రికాల్ ఛానల్ నుంచి అజయ్ గారు యూట్యూబ్ ఛానల్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. యువకులను ఉత్సాహపరచము, సీనియర్లందరినీ కూడా వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అజయ్ త్రికాల్ గారు, అంటే త్రికాల్ అనేది ఛానల్ పేరు, అందుకే వారి పేరు అజయ్ త్రికాల్ గారు అంటే వస్తున్నాము. శ్రీనివాస్ కుమార్ గారు జాగృతి డిజిటల్ నుంచి చేస్తున్నారు. శ్రీనివాస్ కుమార్ గారు, ఎన్టీవీ మహేష్ గారిని ఘనంగా సన్మానించవలసిందిగా మనం భాగ్యనగర్ శివాజీ సేవా సమితి సభ్యులందరినీ కోరుతున్నాము. ఎన్టీవీ మహేష్ గారు. వాయిస్ కొంచెం తగ్గించండి. జర్నలిస్ట్ ఎవరైనా ఇంకా వెయిట్ చేసి ఉంటే కింద ఉన్నవారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాణా ప్రతాప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. రాణా ప్రతాప్ గారు.
సన్మానించవలసిందిగా కోరుతున్నామండి. అందరూ ఉండవలసిందిగా మనం ఈ గ్రూప్ ఫోటో అనేది ఉంటుంది, దయచేసి ఉండవలసిందిగా మనవి. కోటిరెడ్డి గారు, బీబీఆర్ వేణు గారు, TG5 న్యూస్ నుంచి విచ్చేసినటువంటి వేణు గారిని ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. HMTV నుంచి రామకృష్ణ గారు కూడా విచ్చేస్తున్నారండి, వారిని కూడా ఘనంగా సన్మానించవలసిందిగా కోరుతున్నాము. HMTV రామకృష్ణ గారు, అలాగే 18 టీవీ ఛానల్ చైర్మన్ CEO అయినటువంటి శ్రీ సంకేపల్లి భరత్ కుమార్ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారు ఛానల్లో వర్క్ చేస్తూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ధార్మిక కార్యక్రమాల్లో కూడా తనదైన ముద్రను వేస్తూ ఉంటారు. గుళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా సమాధులు ఉండకూడదని కొన్ని వేల మంది ద్వారా అయ్యప్ప స్వామి భక్తులను జాగృతం చేశారు సంకేపల్లి భరత్ కుమార్ శర్మ గారు. ధరణి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. కొంచెం రండమ్మా ముందుకి మహిళలు. HMTV రామకృష్ణ గారు ఉన్నారు. HMTV నుంచి విచ్చేసినటువంటి రామకృష్ణ గారు సన్మానించవలసిందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాము. మల్లేశం గారు, నమస్తే తెలంగాణ, మీరు ఖచ్చితంగా నమస్తే పెట్టవలసిందే. నమస్తే తెలంగాణ నుంచి విచ్చేసినటువంటి మల్లేశం గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము.